పొంగే నీరులా పండే భూమిలా ఇది స్వచ్ఛం. ఇది జనం నాడి. జెమిని న్యూస్ 24/7 24 గంటల న్యూస్ ఛానల్. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ భయాలేంటి, ఆ భయాల్ని తొలగించడానికి సంబంధించినటువంటి పరిష్కారాలేంటి? ఒప్పందం జరిగిన పరిస్థితి వేరు. ఇవాళ ఆ రోజు ఒక్క సమస్య సమైక్య సమస్య జగన్ మాత్రమే సమైక్యానికి లెటర్ ఇచ్చామని ఇది లెటర్లో మ్యాటర్ అయితే చేంజ్ అవ్వదు కదండి. కొత్తగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర దాకా కూడా వచ్చింది. ఇప్పుడు ఎస్మా ప్రయోగించడం నేరుగా అధిష్టానాలు ఆదేశించారు. సో కాబట్టి కొంత మార్పు అయితే మేము లాంగ్ రన్గా జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన భక్తి న్యూస్. కామంతో కళ్ళు మూసుకుపోయిన క్రూర మృగాలు తమ అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వస్తున్నా కొంచెం కూడా జంకడం లేదు. మహిళలపైనే కాదు, చిన్నారులని కూడా వదలడం లేదు. హైదరాబాద్ లోని సైదాబాద్ లో మరో మృగాడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినిపై చెలరేగిపోయాడు. వికాస్ భారతి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ప్రిన్సిపల్ గా ఉండి విద్యార్థులను కన్న బిడ్డలుగా చూసుకోవాల్సింది పోయి చిన్నారిపై కన్నేశాడు. గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్టు తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. उसका प्रिंसिपल ने 9th क्लास की स्टूडेंट के साथ बदतमीजी और नाजेबा हरकतें की है, जिसकी वजह से तमाम उनके बच्ची के पेरेंट्स और हम लोग आके यहाँ पर पुलिस स्टेशन के अंदर कंप्लेन दिए और इंस्पेक्टर साहब ने कहा कि उसको इमीडिएटली निर्भया एक्ट में बुक करेंगे, बच्ची का स्टेटमेंट लेंगे, बच्ची को 164 स्टेटमेंट करेंगे, करा के इमीडिएटली उसको निर्भया एक्ट में बुक करके कोर्ट को भेजा जाएगा। और हम ये देखेंगे कि उन्हें यहाँ पर दोबारा इस स्कूल के अंदर कदम ना रख सके। और अगर स्कूल के अंदर अगर प्रिंसिपल अगर से स्कूल के असातिज़ा अगर ऐसी हरकत करेंगे तो पेरेंट्स कहाँ भेजेंगे बच्चों को पढ़ने के लिए? ఈ రోజు 11 o'clock ప్రాంతంలో ఈ 9th వికాస భారతి స్కూల్ అని ఈ సైదాబాద్లో ఉండేటువంటి వికాస భారతి స్కూల్లో 9th క్లాస్ చదివేటువంటి ఒక అమ్మాయిని ఆ స్కూల్ కరస్పాండెంట్ యోగేశ్వరరావు చేయబట్టుకున్నాడని, గత 2 నెలల నుంచి ఆమెను హింసిస్తున్నాడని, బాధ పెడుతున్నాడని, రకరకాల విషయంలో మంచిగా చదువుకోవట్లేదు, బాగా చదువుకోవాలని, లేకుంటే భుజం తడుతున్నాడని, నడుము మీద చేతులు ఇస్తున్నాడని, అంటే తప్పుడు ఉద్దేశంతో చేస్తున్నాడని చెప్పేసి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఆమెకు వాళ్ళ ఫాదర్ తోటి ఆవిడతోటి కూడా ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఇంటికి పంపించి కూడా స్టేట్మెంట్ తీసుకున్నాం. ఫర్దర్ ఎంక్వైరీస్ కేసు రిజిస్టర్ చేసి దీని మీద దర్యాప్తు చేస్తాం. పరిశ్రమ వస్తే ఊరు అభివృద్ధి అవుతుందని అనుకున్నారు. ఊరి వారందరికీ ఉద్యోగాలు వస్తాయని కలలు కన్నారు. అడిగిందే తడువుగా పంట పొలాల్ని పరిశ్రమకు ఇచ్చేశారు. అయితే పరిశ్రమ కాస్త ఇప్పుడు పరిసర గ్రామాల వారికి విషయంగా మారింది. కాలుష్యం కాటుకు బలవుతున్న గ్రామాలపై జెమిని న్యూస్ ప్రత్యేక కథనం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామం వద్ద ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే పొగతో పాటు ఇనుప రేణువులు పరిసర గ్రామాల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్న వెంకమాంబాపుర, పండ్లూరు, అయ్యప్పరెడ్డిపాళెం గ్రామాలలో ఇళ్లు, పంట పొలాలు నల్లటి ఇనుప పొగతో నిండిపోతున్నాయి. రైతులు వేసే మిరప పంట కూడా నల్లగా మారిపోతున్నాయి. వరి ధాన్యం నల్లని ధాన్యంగా మారిపోవడం, మూగజీవాలు త్రాగే నీటిలో ఇనుప రేణువులు పడటంతో మృత్యువాత పడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ వల్ల విడుదలవుతున్న కాలుష్యం గురించి సమీప గ్రామస్తులు ఎన్నిసార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ఫ్యాక్టరీ పడిని బదులు చేసుకొని మా ఊర్లో బూడిద నిండిపోతుందే గాని ఉపయోగం లేకుండా పోతుంది. ఈ ఫ్యాక్టరీ గురించి మేము పిల్లలు పెద్దోళ్ళు అందరూ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ దుమ్ము పడి గుడ్డలు ఆరేసుకోలేకపోతున్నాము, బయట అసలు పడుకోలేకపోతున్నాము. మా ఊరికే ఆ ఫ్యాక్టరీ పడ్డ మళ్ళీ చేసుకొని మా ఊర్లో అసలు బాగానే లేదు. మాది వెంగమాపురము, నా పేరు సేనుగుంట రాధయ్య. ఇక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీ వల్ల మాత్రం మాకు ఆదాయకరం మాత్రం లేదు, నష్టకరమేను.
పూర్తిగా మా ఊరు ఈ రోజు అభివృద్ధిలోకి రావాల్సిన సమయంలో ఈ ఫ్యాక్టరీ వల్ల మేము క్షీణించిపోతున్నాం రోజు రోజుకి. ఈ ముసలి కాడి నుంచి మొత్తం కాడి నుంచి చిన్న బిడ్డల కాడి నుంచి బయట స్కూల్కి పోయే పిల్లకాయలు కూడా ఇక్కడ కళ్ళు మూసేస్తే అక్కడ పోయి తెరుస్తూ ఉండరు. ఈ రోజు కూడా ఫుల్గా బూడిది మయమైపోతుంది ఊరంతా కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్యం వెదజల్లే ఇలాంటి ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా దివాలా తీసింది. రావాల్సిన నిధులు, అందాల్సిన గ్రాంట్లు రావడం లేదు. 100 కోట్లు నిధులుండాల్సిన ఖజానాలో కేవలం 8 లక్షలు మాత్రమే ఉన్నాయి. అంటే అకస్మాత్తుగా ఓ 10 లక్షలు కావాలంటే ఎక్కడైనా చేయి చాపాల్సిందే. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితి దాపురించింది. దీంతో నగరపాలక సంస్థ ఆర్థికంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. నిధులు లేక మూలుగుతున్న విజయవాడ నగరపాలక సంస్థపై జెమినీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడకు డబ్బు లోటేముందని ఇతర నగరపాలక సంస్థల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నగరపాలక సంస్థకు పాలకులు లేక 3 ఏళ్లైంది. ప్రభుత్వ పాలకులకు నగరం గురించి ఏమాత్రం పట్టదు. తమ గురించి తాము పట్టించుకునేందుకు సమయం లేకుండా పోయిన శాసనసభ్యులు అస్సలు పట్టించుకోరు. దీంతో విజయవాడ నగరపాలక సంస్థ అనాథగా మిగిలిపోయింది. వచ్చే పన్నులతో అంతంత మాత్రంగా అధికారులు కార్పొరేషన్ను నెట్టుకొస్తున్నారు. దీనికి తోడు ఇళ్ల నిర్మాణం నగరపాలక సంస్థ మెడకు గుదిబండలా మారిపోయింది. క్రిసిల్ రేటు సంస్థ ప్రమాణాలతోటి 6,000 కోట్ల రూపాయల ఆస్తులుగా విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తులను పరిగణించి వాటికి రేటింగ్స్ ఇవ్వటం ద్వారా, బ్యాంకులకి తనఖా పెట్టడం ద్వారా 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ బ్యాంకు నుంచి అప్పు తీసుకురావడం జరిగింది. హడ్కో నుంచి అప్పు తీసుకురావడం జరిగింది. ఇవాళ అప్పుల పాలవటం తప్పనిచ్చి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ లేదా గ్రాంట్స్ కానీ సకాలంలో విడుదల కాకపోవటమే ఇవాళ ఈ పరిస్థితికి కారణం. విజయవాడ నగరపాలక సంస్థ రోడ్డున పడటానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడా లేని విధంగా గృహ నిర్మాణ బాధ్యతలను నగరపాలక సంస్థ భుజానికెత్తుకుంది. ఫలితంగా అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులన్నీ గృహ నిర్మాణానికే సరిపోతున్నాయి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడం, కొన్ని గ్రాంట్లు తొక్కిపెట్టడంతో ఆర్థికంగా నగరపాలక సంస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో నగరంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుప్పెడు మట్టి వేసే దిక్కులేదు. ఉద్యోగులకు నెల నెల సక్రమంగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పేరుగొప్ప ఊరు దిబ్బలాగా ఇవాళ పరిస్థితి కనిపిస్తూ ఉంది. నగరంలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇవాళ నగరపాలక సంస్థ ఖజానా ఖాళీ అయింది అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విజయవాడ నగరం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎన్నిక అయ్యేటప్పుడు ఏ పార్టీని కావచ్చు, కానీ వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా 3 ఉన్నారు, అధికార పార్టీ ఎంపీగా ఉన్నారు. వాళ్ళు నలుగురు కలిసి విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి, ఏం చేశారో ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్పడం మంచిదని మేము భావిస్తూ ఉన్నాం. అదే పరిస్థితుల్లో వాళ్ళ విజయవాడ నగరంలో ఉన్న ఆర్థిక స్థితిని గురించి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్స్ కానీ, జేఎన్ఎన్ఆర్ఎం ఫండ్స్ కానీ, అలాగే ప్రజల నుండి వసూలు చేసిన యూజర్ ఛార్జెస్, డ్రైనేజ్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, వీటిని జమా ఖర్చులతో సహా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత. నిబంధనలను అనుసరించి నగరపాలక సంస్థ వద్ద ఎప్పుడూ 2 కోట్ల నుంచి 50 లక్షలకు తక్కువ కాకుండా నిధులు ఉండాలి. అటువంటిది నిన్నటి లెక్కలు తీస్తే కేవలం 8 లక్షలు మాత్రమే ఉంది. అంటే ఇప్పటికిప్పుడు కార్పొరేషన్ దివాలా తీసినట్లే. ప్రజోపయోగమైన పనులను ఏమీ చేపట్టలేనట్లే. 6,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయన్న క్రిసిల్ రేటింగ్ తప్పించి అప్పుల సొమ్ము కూడా హరించుకుపోయింది. అతను మానసిక వికలాంగుడు. 23 ఏళ్ల వయసైన 7 ఏళ్ల పిల్లాడే. విధి వెక్కిరించిన చివరకు విజయం సాధించాడు. అంతర్జాతీయ ప్రత్యేక ఒలింపియాడ్కు ఎంపికయ్యాడు. వైకల్యాన్ని జయించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మలిశెట్టి సాయినాథ్ జీవనయానంపై ప్రత్యేక కథనం. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన శ్రీనివాసులు, వసుంధర దంపతుల కొడుకు సాయినాథ్ పుట్టుకతోనే మైక్రోసెఫాలీ అనే మానసిక వైకల్యం బారిన పడ్డాడు.
చూడటానికి ఎంతో ఆరోగ్యంగా అందంగా కనిపించే సాయినాథ్దే చిన్నపిల్లాడి మనస్తత్వం. దీంతో తల్లిదండ్రులు కొడుకును ఎలాగైనా తీర్చిదిద్దాలని తపించేవారు. ఈ నేపథ్యంలో కడప నగరంలోని అల్ షిఫా మానసిక వికలాంగుల పాఠశాల గురించి తెలుసుకుని అక్కడ చేర్చారు. దీంతో సాయినాథ్ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. సాయినాథ్ ప్రతిభను గుర్తించిన అల్ షిఫా నిర్వాహకులు రఫీ, సాబి రున్నీసాలు తల్లిదండ్రులు శ్రీనివాసులు, వసుంధరలతో చర్చించి అతన్ని సానబెట్టడం మొదలుపెట్టారు. స్వతహాగా కోచ్ అయిన రఫీ శిక్షణలో సాయినాథ్ అనతి కాలంలోనే రాటుదేలాడు. సాయినాథ్ ఫుట్బాల్, షాట్ పుట్లలో రాణిస్తున్నప్పటికీ పరుగు పందెంలో అతని వేగం గుర్తించి ఆ దిశగా శిక్షణ ఇచ్చారు. ఫలితంగా అతను రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో 2 సార్లు ఛాంపియన్గా నిలిచాడు. చెన్నై, హైదరాబాద్లలో నిర్వహించిన శిక్షణా శిబిరాలలో సాయినాథ్ ప్రతిభను గుర్తించిన ప్రత్యేక ఒలింపిక్ సెలెక్టర్ ఎంఎం కుర్రం ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం అంతర్జాతీయ ప్రత్యేక ఒలింపిక్స్ కు ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 36 మందిలో పరుగు పందెం విభాగంలో ఎంపికైన ఏకైక వ్యక్తి సాయినాథ్. ఆస్ట్రేలియాలోని న్యూ క్యాసల్ నగరంలో జరగనున్న ఆసియా పసిఫిక్ ప్రత్యేక ఒలింపిక్స్ లో సాయినాథ్ తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 27 కోచ్ అల్ షిఫా నిర్వాహకుడు రఫీతో కలిసి సాయినాథ్ ఆస్ట్రేలియా పయనమవుతున్నాడు. ఇతర క్రీడాకారులకు ఇస్తున్న విధంగా వికలాంగుల క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని రఫీ అన్నారు. ఈ అబ్బాయి మైక్రోసెఫాలి అనేటువంటి వ్యక్తి తన పనులు తను చేసుకోలేక స్వతహాగా తను ఏ పని చేసుకోలేడు. ఒకరిపైన జీవితకాలం ఆధారపడినటువంటి వ్యక్తి ఈ రోజు తన పనులు తను నిర్వహించుకుంటూ జరిగినటువంటి స్టేట్ లెవెల్లో అలాగే రీజనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో 2 టైమ్స్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అన్ని రాష్ట్రాల పిల్లలతో పాల్గొనడం జరిగింది. అలాగే నేషనల్ ఛాంపియన్ అయినటువంటి ఈ అబ్బాయిని పైన కాన్సన్ట్రేట్ చేయడంతో మేము ఈరోజు ఆఫ్రో ఏషియన్ అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళేసి గేమ్స్ లో పాల్గొనడానికి అర్హత సాధించడం జరిగింది. దాతల సాయంతో సాయినాథ్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్ పై కొనసాగుతున్న దాడులు, 10 కేసులు నమోదు చేసిన లీగల్ మెట్రాలజీ అధికారులు. నరకం చూపిస్తున్న నగర రహదారులు, అధికారుల అలసత్వం అంటున్న వాహనదారులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, 3వ అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య. అందని గ్రాంట్లు, నిండుకున్న నిధులు, పీకల్లోతు కష్టాల్లో బెజవాడ కార్పొరేషన్ ఖజానా. వరుస బస్సు ప్రమాదాలపై హైకోర్టులో పిటిషన్, మితిమీరిన వేగాన్ని నియంత్రించాలంటూ విన్నపం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.